హలో నేను ఎంసీఎస్ రావు. పుష్ప హీరో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, గ్లోబల్ స్టార్. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఇరుక్కుపోయారు. ఆయన ప్రమేయం లేకుండానే ఆయన చుట్టూ రాజకీయం నడుస్తుంది. తెలంగాణ రాజకీయం మొత్తం కూడా ఒక మాటలో చెప్పాలంటే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా అల్లు అర్జున్ అరెస్టు అనేది రాజకీయ రంగు పులుముకుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అల్లు అర్జున్ని అరెస్ట్ చెయ్యమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచే సంకేతాలు వచ్చాయి అనేది వినిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి సినిమాలో అమ్మవారికి సంబంధించినటువంటి ఒక సీన్ ఉంది. దాంట్లో హిందుత్వాన్ని పెంచేటువంటి ఒక బలమైనటువంటి సీన్ ఉంది. కాబట్టి హిందూ లేదంటే హిందువులు వీళ్ళని ప్రోత్సహించేటువంటి సినిమాలని మనం ఖండించాలి. కాబట్టి అలాంటి సినిమాలో నటించినట్టు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేయండి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు కావాలని ఉద్దేశపూర్వకంగా పోలీసులకి ఆదేశించి అల్లు అర్జున్ని ఏ లెవెల్ అయినప్పటికీ కూడా అరెస్ట్ చేశారు అనేటువంటిది సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అవుతున్నటువంటి న్యూస్. ఇదే సమయంలో దానికి బలం చేకూరేలా బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు పురంధరేశ్వరి గారు జనరల్గా ఆవిడ ప్రతి చిన్న విషయానికి అర్థం లేనటువంటి విషయాలకి స్పందించరు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఆవిడ స్పందించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంతో కొంత బీజేపీ పెద్దలతోటి సత్సంబంధాలు కలిగినటువంటి లీడర్ ఆవిడ అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించారు. అసలు ఏ లెవెల్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఎలా అరెస్ట్ చేస్తారు? అది డైరెక్ట్గా అతని ప్రమేయం లేదు కదా. రేవతి చనిపోవటం కానీ లేదంటే రేవతి కుమారుడు బ్రెయిన్ డెడ్ కావటం కానీ సంబంధం ఏంటి అల్లు అర్జున్కి అనేటువంటి ప్రశ్నలు ఆవిడ సంధిస్తూ ఉన్నారు. ఆవిడకంటే ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం కాబట్టి ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీటే చేసేశారు. ఇక బీజేపీకి సంబంధించిన జాతీయ లీడర్లు వాళ్ళు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే ఒక ప్రచారమో లేదంటే గాసిపో ఉందో దాన్ని నమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళందరూ ముక్త కంఠంతో అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ ఉన్నారు. అలాగే బీజేపీతోటి అలైడ్ అయినటువంటి కంపెనీలు డైరెక్ట్గా పార్టీలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ ఉన్నారు. బట్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన కానీ ఇవి ఏవి కూడా పార్టీల పరంగా ఖండించట్లేదు. జస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు తప్పితే ఖండించలేదు అరెస్ట్ని. ఎవరు ఖండించలే పార్టీ పరంగా. ఒక బీజేపీ మాత్రమే ఖండించింది. బీఆర్ఎస్ పార్టీ, జనసేన పార్టీ కలిపింది. అంటే బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి, జనసేనకి ఇండైరెక్ట్గా ఉండేటువంటి బలమైనటువంటి సంబంధాలు ఏంటి అనేది ఈ సంఘటన రుజువు చేస్తుంది. ఒకటి. రెండేంటంటే అసలు అల్లు అర్జున్ అరెస్టు ఇదంతా కూడా జాతీయ స్థాయిలో రాజకీయ రంగు పులుముకున్నటువంటి క్రమంలో జాతీయ ఛానళ్ళలో కూడా అల్లు అర్జున్ అరెస్టుని ఖండిస్తూ డిబేట్లు పెట్టాయి. ఆ డిబేట్లు పెట్టినటువంటి మీడియా ఎటువైపు ఉంది, ఏ పక్షాన ఉందంటే బీజేపీ పక్షాన ఉంది. కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే యాంగిల్లో అల్లు అర్జున్ అరెస్టు ఇప్పుడు కనిపిస్తూ ఉంది జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తుంటే. ఈలోపుగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు వాస్తవంగా. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారే ఢిల్లీలో ఒక కాంక్లేవ్లో చెప్పారు. ఏం చెప్పారు? అల్లు అర్జున్ చేసుకున్నటువంటి ఆవిడ ఆయన సతీమణి తనకు బంధువు అని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇన్ని బలమైనటువంటి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకోబోయినందువల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాదు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్టు, దాని నేపథ్యం, అతను చేసిన తప్పులు ఏంటి అవన్నీ కూడా ఎలివేట్ చేశారు. ఆయనకంటే ఎక్కువగా అక్బరుద్దీన్ కూడా మాట్లాడారు. అసలు అల్లు అర్జున్ని జైలుకి పంపించాలి మళ్ళీ అని చెప్పి ఆయన మాట్లాడారు. అసలు ఆయన ఒక మూమెంట్లో బహుశా అది అసెంబ్లీ రికార్డులో ఉందో లేదో తెలియదు కానీ
ఆయన ఆ మాట అన్నారని చెప్పి బయటకు వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే, సినిమా తొక్కిసలాట, రేవతి చనిపోయింది, ఆవిడ బిడ్డకి బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి అల్లు అర్జున్కి చెప్తే పోలీసులు, అయితే సినిమా సక్సెస్ అయినట్టే అని చెప్పి ఆయన అన్నాడని అక్బరుద్దీన్ గారు సూసాయిగా అసెంబ్లీలో వెల్లడించారు. అంటే అల్లు అర్జున్కి రేవతి చనిపోవడం, రేవతి కుమారుడికి బ్రెయిన్ డెడ్ కావడం అనేది ఆయన సినిమా సక్సెస్కి సంకేతంగా తీసుకున్నాడు అల్లు అర్జున్. ఇలాంటి అతన్ని అసలు బయట తిరగనీయకూడదు, లోపల వేయాలి, జైల్లోనే పెట్టాలి పర్మనెంట్గా అనేది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినట్టుమాట అసెంబ్లీలో. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రస్తావిస్తే దానికి రిప్లై ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఇది జరిగినటువంటి దృశ్యం. అంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఈ ఎపిసోడ్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన సీనియర్ పొలిటీషియన్, అంతకుముందు బేసికల్గా బీఆర్ఎస్లో ఉన్నారు, ఉద్యమాల్లో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తొలుత కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్లో ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు, అంటే 23 ఎన్నికలకు ముందు ఆయన అసెంబ్లీ 23 అసెంబ్లీ ఎన్నికలు అనమాట, తెలంగాణ 24లో లోక్సభ ఎన్నికలు. సో 23 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేయాలనుకున్నారు కూడా, కానీ అది సాధ్యపడలేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఇప్పటికి కూడా స్టిల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మున్షీని కలిశారు. మున్షీని కలిసి ఆయన గాంధీ భవన్లో సోమవారం రోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఏంటి అనేది బయటకు రాలేదు, కానీ ఫోన్లో ఫస్ట్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, ఎవరో చంద్రశేఖర్ రెడ్డి గారితో. ఆ తర్వాత దీపాదాస్ మున్షితోటి ఈయన పోయి గాంధీ భవన్లో కలిశారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత 3 వారాలకి ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర నుంచి. ఆ ఫోన్ అందుకున్న మరుసటి రోజు దీపాదాస్ మున్షి గారిని గాంధీ భవన్లో చంద్రశేఖర్ రెడ్డి గారు కలిశారు. అంటే ఏంటి, ఆయన పార్టీ మారుతున్నారు అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. అంతేకాదు, అసలు ఆయన రిజైన్ చేయబోతున్నారు అనేది 2 వారాల క్రితమే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత, ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాత వినిపించినటువంటి మాట, ఆయన రిజైన్ చేయబోతున్నాడు పార్టీకి అని. పార్టీకి రిజైన్ చేయబోతున్నాడని సంకేతాలు అందగానే రేవంత్ రెడ్డి గారు స్పందించారు. వాళ్ళ మామ మా పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన అతను, అయినప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసాము, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది అనడానికి నిదర్శనం మా ప్రభుత్వం కంటే ఏమీ ఉండదు, ఇలాంటివన్నీ చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఈలోపుగా బీజేపీ వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద వల్లేశారు, ఆయన మీద ఆపరేషన్ చేశారు, కాబట్టి ఆయన్ని బీజేపీ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అంటే బీజేపీలోకి వెళ్తున్న ఒక చంద్రశేఖర్ రెడ్డి గారైనా, లేదంటే అల్లు అర్జున్ గారు కూడా ఎంటర్ అవుతున్నారా అనేటువంటి చర్చ నడుస్తుంది. వాస్తవంగా అల్లు అర్జున్ ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అనేది పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఒక టాక్. దానికి సంబంధించి అక్కడ ప్రశాంత్ కిషోర్ని కూడా కలిశాడు, ఆయన డైరెక్షన్ కూడా తీసుకున్నారనేది కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా వినిపించింది. అంటే ఈ అరెస్ట్ కంటే ముందు రాజకీయపరమైనటువంటి కోణం కనిపించింది. అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే కనుక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఈ సంఘటన కనిపిస్తుంది రాజకీయ కోణం చూసినప్పుడు. సో ఇప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీని వీడుతున్నారు, బీజేపీలోకి వెళ్తున్నారు అనే టాక్ వస్తుంది. ఆయన బీజేపీలోకి వెళ్తున్నారంటే అల్లు ఫ్యామిలీ కూడా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ మేరకు మొత్తం బీజేపీ పెద్దలు, ఢిల్లీ బీజేపీ పెద్దలు ఫిక్స్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది. సో దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? అల్లు అర్జున్ మామ, అల్లు ఫ్యామిలీ వీళ్ళు బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? వెళితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది, జనసేన పరిస్థితి ఏంది అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.